ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయమును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించుటకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభ దినమును బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్తేర్ గ్రంథము నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథపు తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహేశ్వరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పరిస్థితి మార్చబడింది. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, రాజైన అహేశ్వరోషుకు రాత్రి వేళ నిద్ర పట్టనటువంటి పరిస్థితిలో రాజు జ్ఞాపకార్థ కార్యాల పుస్తకాన్ని తన కోసము తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అది తీసుకొని రాబడినప్పుడు సేవకులు దాన్ని అతని కోసం చదివి వినిపించారు. అందులో రాజును చంపడానికి 2 నపుంసకులు చేసిన కుట్ర గురించి రాయబడింది. అది తెలిసినటువంటి మొర్దెకై ఆ కుట్రను బయట పెట్టినందువల్ల అతనికి ఎటువంటి ప్రతిఫలం లభించలేదని రాజు తెలుసుకున్నాడు. అయితే మొర్దెకైని తనను హత్యా ప్రయత్నం నుంచి తప్పించినందువల్ల గౌరవించాలనే ఆతృతతో రాజు హామాను నుండి సలహా కోరాడు. అతను అదే సమయంలో మొర్దెకైని ఉరి తీయడానికి రాజు యొద్ద అనుమతి తీసుకోవడానికి అక్కడికి వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే రాజు గౌరవించడానికి ఒక వ్యక్తిని ఏ రీతిగా సన్మానించాలి అని చెప్పేసి అతను అడిగినప్పుడు, ఆ బహుమతి తనకే అనుకొని తప్పుగా నమ్మినటువంటి హామాను గౌరవించే వ్యక్తిని వీలైనంత ఎక్కువగా, సాధ్యమైనంత ఎక్కువగా గణపరచాలని సూచించాడు. ఈ మాటలు హామాను మరియు మొర్దెకై ఇద్దరి విధిని తీవ్రంగా మార్చివేశాయి. హామాను మొర్దెకైని రాజు యొక్క గుర్రం మీద కూర్చోబెట్టి రాజవస్త్రాలు అతనికి ధరింపచేసి నగరం గుండా ఊరేగిస్తూ అతని స్వంత మాటలతో బహిరంగంగా మొర్దెకై గురించి గొప్పగా హామాను చెప్పవలసి వచ్చిందనేది ఈనాటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, కేవలము యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించిన సంఘటనలు వాస్తవానికి దేవుని ప్రణాళికలో భాగమని మనం గుర్తించాలి. ఈ సంఘటనలు వాటికవే యాదృచ్ఛికంగా జరిగినవి కావు, కానీ అవి జరుగునట్లుగా దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదని మనం గుర్తించాలి. ప్రతిదీ దేవుని యొక్క సార్వభౌమాధికారం క్రింద జరుగుతుందని మనం గుర్తించి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తికి గర్వం అనేది అతనిలో ఉన్నట్లయితే అది అతన్ని నాశనం చేస్తుంది. గర్వం ఎప్పుడు కూడా నాశనానికి దారితీస్తుందని సామెతలు 16:18 మనం చదువుతున్నాం. రాజు గౌరవించాలనుకున్న వ్యక్తి తానేనని హామాను నమ్మాడు. అందువలన అతని గర్వము అతని తీర్పును కప్పివేసింది. నానాటికి పెరుగుతున్న హామాను యొక్క అహంకారము చివరికి అతని పతనానికి దారి తీసిందనేది ఈనాటి లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని నమ్మినటువంటి మనం అందరం కూడా మనం వినయ హృదయాలతో ఇతరులను ఉన్నతంగా తీర్చిదిద్దే మనస్తత్వంతో జీవించాలనేది నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. మొర్దెకై తన జీవితకాలం అంతా కూడా ఎంతో వినయంతో, తగ్గింపుతో దేవుని చిత్తానికి తాను సమర్పించుకొని జీవించాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. హామాను ఆ రీతిగా కాకుండా గర్వంతోనూ అహంకారంతోనూ
తాను జీవించి తన పతనానికి తానే కారకుడయ్యాడనేది లేఖనంలో మనం చదువుతున్నాం. ఈ రీతిగా ఇద్దరి పరిస్థితి అనుకున్న విధంగా కాకుండా వేరే తీరుగా పరిస్థితి మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దీని వెనకాల దేవుని యొక్క అదృశ్య హస్తం, ఆయన పనిచేసిన విధాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఏది కూడా యాదృచ్ఛికంగా దానికదే జరగదు, కానీ దేవుడు తన సంకల్పం చొప్పున జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకొని మన జీవితంలో దేవుణ్ణి గణపరచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన జీవితాలు దేవుడు గణపరచు వరకు కూడా విశ్వాసంతో తగ్గింపుతో ఎదురు చూస్తూ ఉండాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో ప్రతిరోజు దయచేయనట్లుగా దేవుని ఎదుట తగ్గించుకొని మనం ఇతరులను గౌరవించే విధంగా, ఇతరులను తీర్చిదిద్దే మంచి మనస్తత్వంతో జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితిలో నీ చిత్తం కోసం మేము వేచి ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీ జ్ఞానాన్ని మేము వినయంగా స్వీకరించడానికి ఓపికను దయచేయండి. మీ చిత్తానికి అప్పగించుకొని ప్రభా, నీవు సమస్తాన్ని మా జీవితాల్లో మేలుకరంగా జరిగిస్తావని విశ్వసిస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.